నమస్కారం, నేను మీ మాస్టర్ మైన్స్ మోహన్ని. నేను ఈ వీడియో నవంబర్ 1, 2025 రికార్డ్ చేస్తున్నాను. శ్రీకాకుళం దగ్గరలో ఉన్నటువంటి కాశీబుగ్గలో జరిగినటువంటి ఈ సంఘటన చాలా బాధాకరమైంది, కన్నీరు తెప్పించేటువంటి సంఘటన. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఊహిస్తేనే భయపడుతున్నాం. ఊహించడానికి కూడా భయం అనిపించేటువంటి సంఘటన. అదేంటంటే తొక్కిస్లాట్లో జరిగినటువంటి చావులు. ఈ 2025లో ఇప్పటికి ఎన్నిసార్లు ఇలాంటివి జరుగుంటే చూడండి. ఒకటి చూసి రెండోసారైనా మనం లెసన్ నేర్చుకోవాలిగా. ఇలాంటి సంఘటన చూసి రెండోసారైనా మనం లెసన్ నేర్చుకోవాలి కదా. మనది ఇప్పుడు సివిలైజేషన్ ఉన్నటువంటి సొసైటీ. కొన్ని వేల సంవత్సరాల సివిలైజేషన్, చదువు లేనప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు జరుగుండకపోవచ్చు. ఇంత టెక్నాలజీ ఉండి, ఇంత చదువుకొని, ఇంత ఎడ్యుకేషన్ ఉండి, సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇంత అవేర్నెస్ ఉండి కూడా మళ్ళీ ఇలాంటివి రిపీట్ అవుతున్నాయంటే ఎవరిది మెయిన్ తప్పు? అండ్ అలానే వీటిని చావులు అనాలా, హత్యలు అనాలా, అది కూడా ఆలోచించండి. నాకు తెలిసి వీటిని హత్యలు అనాలి. అండ్ ఈ సిచ్యువేషన్లో చనిపోయినటువంటి వాళ్ళ పరిస్థితి ఒక్కసారి ఊహించుకోండి. గాలాడక చనిపోవటం అంటే ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. అండ్ ఈ 2025 ఇప్పటిదాకా ఇలా జరిగినటువంటి సంఘటనలు మీకు గుర్తున్నవి ఏంటో ఒకసారి కామెంట్ బాక్స్లో పెట్టండి. చివరిగా ఇవి జరగడానికి ముఖ్య కారణం ఏంటి, అది కూడా మీ ఒపీనియన్ చెప్పండి. నా ఉద్దేశంలో ముఖ్య కారణం ఏంటంటే సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోవటం, ఒక క్యూ లైన్ ఫామ్ చేసి అందరూ పద్ధతిగా నడవకపోవటం, పద్ధతిగా ముందుకి సాగకపోవటం.